వికారాబాద్ జిల్లాలో నేవీ రాడార్ ఏర్పాటుపై పర్యావరణవేత్తలు రణం ప్రకటించారు. దామగుండం అడవిని రక్షించుకునేందుకు జాతీయ స్థాయిలో ఉద్యమానికి సిద్ధమయ్యారు. రాడార్తో ప్రకృతికి ఎంతో నష్టం కలుగుతుందని, అవసరమైతే దీనిపై ఎన్జీటీని సైతం ఆశ్రయిస్తామంటూ వారు తేల్చి చెప్పారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ లో విఎల్ఎఫ్ రాడార్ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉద్యమం కదిలింది. 4 నదులకు పుట్టినిల్లు అయిన దామగుండంలో రాడార్ కేంద్రాన్ని ఏర్పాటు చేయొద్దని ప్రజా సంఘాలు, మేధావులు, పార్టీల నాయకులు, అధ్యాపకులు, ప్రకృతి ప్రేమికులు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. తమ ప్రాంత భవిష్యత్తు ప్రశ్నార్థకమయ్యే రాడార్ ఏర్పాటుకు వ్యతిరేకంగా పార్టీలకు అతీతంగా పోరాడదామని తీర్మానించారు. దామగుండంలో నేవీ రాడార్ ఏర్పాటుపై దామగుండం అటవీ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ప్రకృతి విధ్వంసం పరిణామాలపై వికారాబాద్ జిల్లా కేంద్రంలో తొలి చర్చా వేదిక జరిగింది. అందులో పలు తీర్మానాలు చేయడంతో పాటు భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించారు. రాడార్ ఏర్పాటు నిర్ణయానికి వ్యతిరేకంగా వారం 10 రోజుల్లో సుప్రీంకోర్టుకు వెళ్తామని, అక్కడ న్యాయం జరగకపోతే అంతర్జాతీయ కోర్టుకు ప్రకృతి విధ్వంసాన్ని ఆపాలని ఎన్జీటీని కూడా ఆశ్రయిస్తామని దామగుండం అటవీ పరిరక్షణ సమితి నేతలు ప్రకటించారు. రాడార్ కేంద్రం చుట్టూ 7 కిలోమీటర్ల వరకు గ్రామాలను ఖాళీ చేయాల్సి వస్తుంది. 30 కిలోమీటర్ల మేర రేడియేషన్ ప్రభావం ఉండనున్న దృష్ట్యా రాడార్ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఊరూరా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించారు. రేడియేషన్ వల్ల పుట్టుకతోనే క్యాన్సర్ రావడం, మతి భ్రమించడం, గాలి, నీరు కలుషితం కావడం, మనుషులు రోగాల బారిన పడడం వంటి దుష్పరిణామాలు కలుగుతాయని సోషల్ మీడియా ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని, ఊరూరా కరపత్రాలు పంపిణీ చేయాలని తీర్మానించారు. అంతేకాకుండా ఒకరోజు వికారాబాద్ జిల్లా బంద్కు పిలుపునివ్వడంతో పాటు 5,000 మంది విద్యార్థులతో మానవహారం, కలెక్టరేట్ ముట్టడి వంటి కార్యక్రమాలతో పాలనను స్తంభింపజేసి ప్రభుత్వానికి తెలియజేసేలా పోరాటం కొనసాగిస్తామని ప్రకటించారు. రాడార్ ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, సీఎం రేవంత్ రెడ్డితో పాటు అన్ని పార్టీలను కలవాలని, ప్రధాని మోదీకి వినతి పత్రం అందించాలని నిర్ణయించారు. దామగుండం అటవీ ప్రాంతంలో 50 నుంచి 60% మేర చెట్లు లేవని, 0.4% అటవీ విస్తీర్ణం ఉందని పలు నివేదికలతో కోర్టును తప్పుదోవ పట్టించారని, ఆ మోసాలను బయటపెట్టి దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ దట్టమైన అటవీ ప్రాంతమని, చాలా అరుదైన వృక్ష జాతులతో పాటు కొండగొర్రె లాంటి జంతువులున్నాయనేది కోర్టు దృష్టికి తీసుకెళ్లాలి అని నిర్ణయించారు. అంతేకాకుండా ఔషధ మొక్కలను నరకొద్దని రాజ్యాంగంలో ఉందని, ప్రజా అభిప్రాయం లేకుండా వికారాబాద్ ప్రజలు చచ్చినా బతికినా సంబంధం లేదని, రాడార్ కేంద్రం ఏర్పాటు చేయడం సమంజసం కాదని, ఈ కేంద్రంతో నీరు, గాలి కలుషితమవుతాయన్న విషయాన్ని ప్రపంచ శాస్త్రవేత్తలందరూ గుర్తించారని పేర్కొన్నారు. ప్రభుత్వం మారిన వెంటనే తెలంగాణ ప్రాణవాయువు అయిన, నదికి పుట్టినిల్లు అయిన వికారాబాద్ అడవులను అప్పనంగా అప్పజెప్పారని వక్తలు మండిపడ్డారు. ఈ అడవిలో లక్షల కోట్ల విలువైన ఔషధ మొక్కలున్నాయని, 258 రకాల పక్షి జాతులున్న దామగుండం అటవీ ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని నొక్కి చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో హరితహారం ద్వారా కోట్ల మొక్కలు నాటగా, ప్రస్తుత ప్రభుత్వం దట్టమైన అటవిని నాశనం చేయడం సరికాదని అన్నారు. దేశంలో దామగుండం ప్రాంతం ఒక్కటే ఎత్తైన ప్రదేశం కాదని, దేశంలో 360 అడుగుల ఎత్తైన ప్రదేశాలు 10 నుంచి 15 ఉన్నాయని తెలిపారు. బెంగళూరులోని కోలార్ గనుల ప్రాంతంలో గతంలో రాడార్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, అది ప్రైవేటు ప్రాంతం కావడంతో దామగుండం అటవీ ప్రాంతాన్ని ఎంపిక చేశారని విమర్శించారు. నేవీ పాత టెక్నాలజీని వదిలేసి తక్కువ రేడియేషన్ ఉండే శాటిలైట్ ద్వారా సిగ్నల్ చేరవేసే రాడార్ను మరో ప్రాంతంలో ఏర్పాటు చేయాలని సూచించారు.